హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. చాలా రోజుల తర్వాత అయితే గోబీ ఫ్రై లేదా గోబీ మంచూరియా ఏదైనా ఒకటే, ఎట్లయినా అనుకోవచ్చు. ఈరోజు అయితే గోబీ మంచూరియా అయితే చేయాలని గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాము. నిన్నైతే సంతలో అయితే గోబీ ఫ్లవర్స్ రెండు అయితే తీసుకొని వచ్చాము. ఈరోజైతే ఎన్నో రకాల వీడియోలు చూసి ఫైనల్లీ గోబీ అయితే ఎలా చిన్న చిన్న ప్రాసెస్లో చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే మా ఆయన చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాడు కడుక్కోవాలని. ఫస్ట్ నేనైతే నా గోబీ ఫ్రై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా పురుగులు ఉన్నాయండి. గోబీ కట్ చేసుకునేటప్పుడు అయితే చాలా పురుగులు ఉన్నాయి. నిజంగా లైఫ్లో మళ్ళీ అంటే ఎప్పుడు గోబీ మంచూరియా కానీ గోబీ ఫ్రై కానీ ఇంకెప్పుడు తినకూడదని గట్టిగా ఫిక్స్ అయిన. అబ్బాయి ఏం పురుగులండి! నిజంగా మనం ఇంట్లో చేసుకుంటేనే ఇట్లుంటే బయట అయితే ఇంకెట్లా చేస్తారని ఒక్కసారిగా నాకైతే అనిపించింది. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ అయితే కడిగాను అనమాట. ఇక్కడ ఎందుకైనా మంచిది అని చెప్పేసి వాటర్లో ఉడికించేటప్పుడు కొంచెం కొంచెం పసుపు ఎక్కువ వేసాను. ఎందుకంటే నాకు కనిపించిన పురుగులు కొన్ని, కానీ కనిపించనివి గోబీలు ఎన్నో ఉంటాయి కదా, అందుకోసం అయితే ఇక్కడ నేను ఎక్కువ పసుపు వేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. చూసారు ఈ ప్రాసెస్ అంతా చూస్తేనే అర్థమైపోతుంది. కలర్ అంతా పచ్చి పచ్చగా ఉంది కదా, నార్మల్గా నాకే చాలా పచ్చగా అనిపిస్తుంది. ఇంకా దాంట్లో వీడియోలో ఎట్లా ఉందంటే ఇంకా ఘోరంగా అంత పసుపు వేసి ఉడకబెడతా అన్నట్టుంది. ఎందుకైనా మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ వేసి సాల్ట్ వేసాను. నాకు నిజంగా ఫుల్ నీట్నెస్ అండి నేను వంట చేసే విధానంలో, అందుకోసమే ఎందుకైనా మంచిదని అంత వేసా. ఇక్కడైతే మా ఆయన చికెన్ అయితే రెడీ చేసుకోవాలని చెప్పేసి, మీకు అందరికీ తెలుసు కదా, ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను నాన్ వెజ్ అస్సలు తిననని. నేను ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తింటాను. ఇక్కడైతే గోబీ హాఫ్ అయితే సగానికి సగం అయితే ఉడికిపోయేసింది. ఇంకా మనం గోబీ ఎప్పుడైనా చేసుకునేప్పుడు 50% మాత్రమే ఉడికించుకోవాలి, ఎందుకంటే మిగతా 50% ఆయిల్లో ఉడికించుకుంటాం కదా. ఇక్కడైతే నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను, జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే వేసుకుంటున్నాను, ఇంకెక్కువ ఏం వాడట్లేదు. నేను చూసిన వీడియోలో అయితే గోబీ దాంట్లో ఏమేమి వేశారంటే మైదా పిండి వేశారు, కార్న్ఫ్లోర్ వేశారు, ఇంకొచ్చేసి మళ్ళీ ఇది శనగపిండి కూడా వేశారు. నేనైతే అవన్నీ ఏం వేయలేదు, జస్ట్ ఇంట్లో ఉండే మైదా కార్న్ఫ్లోర్తోనే వేసి చేసేస్తున్నాను. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండితోనే వేసేస్తున్నాను. దీంతో వేసినా సరే, ఇది ఒక్కటి వేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగా క్రిస్పీగా వచ్చింది. ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను 2 కాయలు కట్ చేశాను కదా, అందుకని ఎక్కువ అయితే తీసుకున్నాను. దీంట్లో కొంచెం గరం మసాలా అనగా ధనియాల పొడి వేసుకోవాలా, నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను, మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది ఆల్రెడీ ఇంట్లో పట్టించిందే కదా, స్పైసీగా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నా. మామూలుగా రెస్టారెంట్లో అయితే చాలా మసాలాలు వేసేస్తారు, దానికంటే ఈ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే బెటర్ కదా. కారం పొడి వేసుకుంటున్నాను, కొంచెం క్రిస్పీగా ఉండాలి, కొంచెం కారంగా కూడా ఉండాలని చెప్పేసి. ఇంకా దీంట్లో వచ్చేసి మళ్ళీ నేను ఆల్రెడీ పసుపు వేసి ఉడకబెట్టుకొచ్చుకున్నాను కాబట్టి దీంట్లో ఇంకా ఏం వేయలేదు. సాల్ట్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. నేను ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ అయితే అస్సలు వేయలేదు, అందుకని ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా అన్ని చోట్ల వేసుకొని ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకుంటున్నా. గోబీ మనకు రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఆల్రెడీ మనం ఫుడ్ కలర్ వేయకపోయినా ఇప్పుడు వేసేటప్పుడు నూనెలో వేసేటప్పుడు రెడ్గా అవుతుంది, కానీ ఇంకా కొంచెం కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో హోటల్ స్టైల్లో ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేయాలి కదా, అందుకోసమే నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసాను. లాస్ట్గా ఫైనల్గా అయితే ఇక్కడ ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత మొత్తం ఇదంతా మిక్స్ వచ్చేలా కలుపుకోవాలి బాగా. అంటే అంటే మెత్తగా ఉండలు లేకోకుండా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి. చూసారా, ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం ఇట్లా ఉండాలన్నమాట, మంచిగా మంచిగా మిక్స్ అయిపోయి ఉండాలి అంతా. ఇంకా గోబీ ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను, ఒక్కొక్కటిగా వేసుకుంటే కొంచెం కొంచెం పడుతుంది కదా అని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటాను. మొత్తం ఈ రకంగా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇట్లా అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఫుల్ ఒకేసారి వేసేసాను. ఒక్కోటి వేసుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తం అయితే ఒకేసారి వేసానండి. ఇదే అండి, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా చేతితో కలుపుకుంటే ఇంకా గట్టిగా మంచిగా కలిసిపోతుంది, కానీ ఇక్కడ మళ్ళీ చేతితో కలిపితే చేయి కడుక్కోవాలి, అందులో మైదా పిండి ఈ కార్న్ఫ్లోర్ ఏంటో చేతికి అతక్కపోతుంది గమ్ములాగా, అందుకోసం అయితే గంటతోనే కలుపుతున్నా. ఆఖరికి గంటకంతా అతక్కపోతుంది గమ్ములాగా, చాలా గట్టిగా ఉంది కార్న్ఫ్లోరు. నేను ఎప్పుడు కార్న్ఫ్లోర్ అయితే దేంట్లో వాడలేదు, ఎప్పుడు యూజ్ చేయలేదు కూడా. ఫస్ట్ టైం అయితే కార్న్ఫ్లోర్ యూజ్ చేయను, అది కూడా గోబీ కోసమే వాడుతున్నాను. ఇంకా ఫైనల్గా నూనె బాగా కాంచుకునే నూనెలో కొంచెం కొంచెంగా వేసుకుంటే
ఫస్ట్ చిన్న బౌల్ తీసుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళా ఎట్లా వస్తుందో ఏమో తెలియదు కదా అని చెప్పేసి, మళ్ళీ టైం అంతా ఎందుకు ఊరికే వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ పెద్ద బౌల్లోకైతే మార్చుకున్నాము. అంటే ఒక్కోటి కొన్ని కొన్ని పడతా అంటే టైం అయితే చాలా ఎక్కువగా అయిపోతుంది, ప్రాసెస్ కూడా చాలా లేట్గా అవుతుంది, వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. మనం గోబీ ఉడికించుకునే తర్వాత ఇట్లా అంతా అతుక్కొని వస్తాయి. తర్వాత మనం ఒక్కొక్కటి పీసులుగా వేరు చేసుకోవాలి. మనం బజ్జీ ఎట్లయితే ఉండలు ఉండలు కట్టుకొని వస్తుంది కదా, అట్లనే సేమ్ వస్తుంది. మళ్ళీ అదంతా వేడి పక్కకు తీసుకొని వేడిగా సపరేట్గా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా చేసుకోవాలన్నమాట. ఇట్లా అనమాట. నూనె అయితే నా మీద పడుతుందని మా ఆయన అయితే వచ్చి చిన్న హెల్ప్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కూడా ఇలాంటి హెల్ప్ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ నాకు దెబ్బలు తగిలితే వాళ్ళకే కదా ఖర్చు, అందుకని అనమాట. ఇది సర్లేండి, ఇదంతా ఇట్లా అయిపోతుంది. బాండీ అయితే మార్చాము, ఎందుకంటే కొంచెం కొంచెం వేస్తే అంటే క్యారీలో చాలా లేట్ అయిపోతుంది, అందుకని మొత్తం పెద్దది తీసుకొని దాంట్లోనే వేసుకుంటున్నా. ఫైనల్గా ఇట్లా అయితే బాగా మంచిగా ఉంది, చూసేదానికైతే మంచిగా కలర్ఫుల్గా ఉంది. తినేదానికి ఎట్లుంటుందేమో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఇంకంతా మొత్తం వేయించుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో అన్ని మసాలాలన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. గరం మసాలా అనగా ధనియాల పొడి నేను ఇంట్లోనే మిక్సీలో వేయించుకొని రెడీ చేసుకున్నాను. అప్పుడప్పుడు మంచి మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను మసాలా. కారం పొడి అనమాట. కారం పొడి చాలా కారంగా ఉంది, అందుకోసం అయితే కొంచెం మాత్రమే వేస్తాను. ఈ స్పూన్తో వేస్తే ఇదంతా సరిగా మిక్స్ అవ్వదు, అందుకోసం అయితే నేను ఇక్కడ చేతితో మిక్స్ చేసుకుంటా, మరీ గట్టిగా ప్రెస్ చేసేది లేకుండా జస్ట్ లైట్గా అట్లా ఓన్లీ కారం పొడి ధనియాల పొడి మాత్రం మిక్స్ అయ్యేలాగా అట్లా మొత్తం వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మంచిగా ఉంది కదా చూసేదానికైతే, నాకైతే చాలా బాగుంది, ఫుల్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంది. ఏం లేదండి, ఈ మాత్రం మనం ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది కదా, అందరూ మంచిగా తినచ్చు. మంచిగా అంటే గోబీ అనేది ఎప్పుడు తినకూడదు, చాలా డేంజర్ అనమాట. దీంట్లో గోబీ వల్ల థైరాయిడ్ వల్ల చాలా థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే గోబీ తినకపోవడమే మంచిది. నాకు తెలిసినంత వరకు అయితే అస్సలు తినకుండా, దీని జోలికి అయితే ముట్టుకోకుండా వెళ్తేనే మంచిది. గోబీ తినని వాళ్ళు క్యారెట్తో చేస్తారు కదా, ఆ గోబీ తింటే బాగుంటుంది. ఇక్కడైతే నేను సోయా సాస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం హోమ్ మేడ్ చేస్తున్నాను కానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఈ సాస్లు అన్నీ వేసుకోవాల్సిందే, కంపల్సరీ వేసుకోవాలా. అందుకైతే ఫస్ట్ సోయా సాస్ వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇంట్లో కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకుంటున్నా, సరిపోలేదు సప్పగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇది వేసుకుంటున్నా. సోయా సాస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాము, మళ్ళీ సాల్ట్ వేసుకున్నాము. అంటే సాల్ట్ మన ఇష్టము, మార్చుకుంటూ వేసుకోవాలా. ఒక్కోసారి దీంట్లో తక్కువ పడుతుంది కదా, తక్కువ పడినా ఏం కావాలి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అయితేనే కష్టపడాలా. ఇంకైతే నేను దీంట్లో టమాటో సాస్ అయితే వేసుకుంటున్నా, కొంచెం ఎక్కువ పడింది, ఏం కాదు. టమాటో సాస్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా దీంట్లోకి అయితే ఈ విధంగా అయితే మొత్తం తీసుకున్నాను అనమాట. ఇట్లా వేసుకుంటే మొత్తం సరిపోతుంది. మొత్తం ఫుల్గా కలిపేసేయాలి, గట్టిగా స్మాష్ చేయకూడదు, జస్ట్ పల్చగా అట్లా అట్లా అంటూ ఉండాలా. ఇదేనండి, నా మొబైల్ సరిగ్గా లేదు కానీ దీంట్లో సరిగ్గా క్లారిటీగా లేదు, అది కదా నైట్ టైం వీడియో తీస్తున్నా కాబట్టి. మంచి మొబైల్ క్లారిటీగా ఉంటే మంచిగా వస్తుంది. గోబీ అయితే సూపర్గా ఉంది, పిల్లలకు కూడా నచ్చిందంట, చాలా బాగుందని చెప్తున్నారు. ఫైనల్గా అయితే ఇదేనండి, గోబీ అయితే అయిపోయేసింది. వెరీ సింపుల్ ఈజీ ప్రాసెసింగ్ మెథడ్, జస్ట్ 1 మంత్కి ఒకసారి మాత్రమే వేసుకోండి. ఎప్పుడు డైలీ అయితే తినే మంచి హెల్దీ అయితే కాదు ఇది. ఇదేనండి, అయిపోయింది మన గోబీ అయితే. ఫైనల్గా ఇట్లా అయితే అయింది. మీకు ఈ వీడియో నచ్చిందేమో అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే చేయక చేసిన గోబీ ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడైతే నేను ఇంతవరకు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు కూడా, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇప్పుడే ట్రై చేయడం, బిఫోర్ మ్యారేజ్ అంతా ఏం అసలు ఇలాంటివి జోలికి పోలేదు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటివి. గోబీ తినడం కూడా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్కువగా తినడం అయితే ఉంది, అప్పుడంతా అంతగా అసలు ఇష్టం లేదు. ఫైనల్లీ ఇట్లా టమాటో సాస్ వేసి పెట్టుకొని ఫైనల్గా ఇట్లా హోటల్ స్టైల్లో సర్వ్ చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా మంచిగా వచ్చింది. అస్సలు అనుకోలేదు ఇంత మంచిగా వస్తుంది అని చెప్పేసి. ఫైనల్గా ఇదే అండి. ఇట్లా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తెలుసు కదా ఏం చేయాలో, జస్ట్ ఇంకా నెక్స్ట్ ఏమేమి మంచి మంచి వంటలు చేయాలో అని నేను ఇంకా ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అవుతున్నాను. ఇదేనండి, ఫైనల్గా అయితే నా గోబీ ఫ్రై అయిపోయింది. ఇంకా
మా ఆయన ఎంతో కష్టపడి చేస్తున్న చికెన్ కూర కూడా అయిపోయింది. పాపం చూసారా, మసాలా కొంచెం వెంచబోయి మొత్తం అంతా పడిపోయింది. అందుకే కొంచెం పక్కన పడేసి మళ్ళీ దాంట్లో నీళ్ళు ఏదో కలుపుకొని మిక్స్ చేసుకొని కవర్ చేసుకున్నారు. ఫైనల్గా ఎట్లయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా.